నా వ్యక్తిగత జీవితం గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారని చెప్పి గింజేసుకుంటున్నాను. నీ వ్యక్తిగత జీవితం ప్రజా జీవితంలోకి రాకముందు నీ వ్యక్తిగత జీవితం ఉండేది. ప్రజా జీవితంలోకి వస్తే వ్యక్తిగత జీవితం ఉండదు. నువ్వు ఎంతో కొంతమందికి ఇన్స్పిరేషన్గా ఉన్నావు. నీ పిల్లన సైకోస్కి ఇన్స్పిరేషన్గా ఉన్నావు. ఎందుకంటే కోపం వచ్చినోడు కళ్ళు ఎర్రజేస్తాడు, లేకపోతే పళ్ళు బీగబట్టి చూస్తాడు. నీకు కోపంతో మెడ తెగ గోకేసుకుంటున్నావు. అదే పనిగా ఈ పిల్ల సైకోస్ కూడా గోకేసుకుంటున్నారుగా. అంటే నిన్ను అనుసరిస్తున్నారు. నీలాంటి వాడికి వ్యక్తిగత జీవితం ఉండదు. ప్రజా జీవితంలోకి వచ్చిన వాళ్ళు ఎవరికి కూడా వ్యక్తిగత జీవితం ఉండదు. కానీ ఇక్కడ లేనిదేం మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు? 3 పెళ్లిళ్ళు చేసుకోవడం నిజం కాదా? మొదటి భార్య ఉండగా రెండో ఆవిడతో కనెక్షన్ పెట్టుకోవడం నిజం కాదా? రెండో ఆవిడ ఉండగా ఇంకొక ఆవిడతో కనెక్షన్ పెట్టుకోవడం నిజం కాదా? రెండో భార్యకి తెలియకుండా ఇంకొక ఆవిడతో ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకుని పిల్లలకంటూ నిజం కాదా? అది ఎవరు చెప్పారు? రేణు దేశాయ్ గారు మీ రెండో భార్యగా చెప్పింది. మీ ఫ్యామిలీలోనే నీ భార్య చెప్పారు. నువ్వు కూడా చెప్తున్నావు నేను 3 పెళ్లిళ్ళు చేసుకుంటున్నాను అని చెప్పి. దీంట్లో లేనిది ఏం మాట్లాడారు? ఉన్నదే మాట్లాడారు. మీరు కూడా మాట్లాడుతున్నారు, ప్రతిదీ కూడా మాట్లాడుతున్నారు. ఇంకొకటి, నీ గురించి మాట్లాడుకోవడానికి ఈ పెళ్లిళ్ళు తప్ప ఇంకేముంది చెప్పు? సినిమాల గురించి మాట్లాడారు, పెళ్లిళ్ళ గురించి మాట్లాడారు. సినిమాలో నీ వేషాలు, నీ చెమ్మచెక్క వేషాల గురించి మాట్లాడారు, పెళ్లిళ్ళ గురించి మాట్లాడుతున్నారు. దీంట్లో తప్పేముంది? నిజంగా నీ సినిమాల్లో చెమ్మచెక్క వేషాలు ఇంత పర్ఫెక్ట్గా దింపేస్తావు కదా, ఎక్కడో డౌట్ కొట్టేది. ఇంత పర్ఫెక్ట్గా ఎలాగేసేస్తున్నాడు ఈ చెమ్మచెక్క వేషాలని. నాకు ఈరోజు క్లియర్ అయింది. నువ్వు ఉప్పల బాలుగడి కజిన్ బ్రో నువ్వు. ఎందుకంటే ఇంత పర్ఫెక్ట్గా ఎవరికే సెట్ అవ్వదు. ఇంకోటి, నువ్వు ఏమన్నా 3 పెళ్లిళ్ళ గురించి మాట్లాడితే నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు మీరు 4వ పెళ్ళమని నువ్వు సంబోధిస్తావు. నువ్వెంత చిత్తకార్తి కుక్కం అనుకోవాలా? మేకకి చీర కడితే తోకెత్తమనే రకం నువ్వు. ఇంత చిత్తకార్తి కుక్కవా? లేనిది మాట్లాడితే ఉన్నదేగా మాట్లాడారు. ఉన్నది మాట్లాడితే ఉలికెందుకు ఎక్కువ నీకు? ఉన్నదే మాట్లాడారు. మా అన్నకి దిష్టి ఎక్కడ తగిలేస్తుందా అని చెప్పి తెగ వర్రీ అయిపోతూ ఉండేవాడిని. రాష్ట్రమంతా అరచేతుల్లో కర్పూరం వెలిగించి హారతలు పట్టేస్తుంటే మా జగనన్నకి ఎక్కడ దిష్టి తగిలేస్తుందా అని చెప్పి ఎక్కడో కంగారుగా ఉండేది. నిన్న కాకినాడలో నీ పిల్లనా సైకోసు ఆ దిష్టి పోగొట్టేశారు రాబాయ్. నిజంగా అరే పిల్లనా సైకోస్ మీకు చాలా థ్యాంక్స్. మా అన్నకే దిష్టి పోయింది. 70 మంది నియోజకవర్గాలు అటు నుంచి అటు మార్చాడు అని చెప్తున్నావు నువ్వు. నేను 3 నియోజకవర్గాలు మారితే నీకు నొప్పి ఏంటి అని అడుగుతున్నావు. మాకు నొప్పి కాదురా అబ్బాయి. నువ్వు లెక్కల్లో చాలా ఈకని ఇప్పుడు తెలిసింది. 70 నియోజకవర్గాలు కాదు. సరే నీ మాటే ఖాయం చేసుకుందాం కాసేపు. 70 నియోజకవర్గాలు మార్చారనుకుందాం. ఒక అధినాయకుడు వాళ్ళ నాయకుల్ని ఏ ఏరియాలో స్ట్రాంగ్ ఉన్నారు, ఏ ఏరియాలో అయితే గెలిపించుకుంటే బాగుంటుంది, ఏ ఏరియాలో ఆ క్యాండిడేట్ ఆ జనాలకి పనికి వస్తాడు, ఆ జనాలకి పని చేస్తాడని భావించి ఒక నియోజకవర్గం నుంచి ఇంకో నియోజకవర్గం మార్చారు. అది అధినాయకుడు. నువ్వు పార్టీ పెట్టి దశాబ్దంన్నారా, నువ్వు ఒక పార్టీ అధినాయకుడివి. నువ్వు మారటం ఏంటి? ఇప్పుడు ఇది 3వ నియోజకవర్గం. నువ్వు మారటం ఏంటి? నీకు ఒక నిలకడ లేదు, ఒక నియోజకవర్గం లేదు. ఒక నియోజకవర్గంలో గెలుస్తానన్న నమ్మకం ఈ రోజు కూడా నీకు లేదు. ఆ జగన్మోహన్ రెడ్డి గారి నాయకులకి నువ్వు ఒకటేనా? సమానమైతే ఈ మొదటి మాటలు మాట్లాడక. ఒక అధినాయకుడి గురించి మాట్లాడక. జగన్మోహన్ రెడ్డి గారి గురించి నువ్వు అస్సలు మాట్లాడక. ఎందుకంటే వాళ్ళతో నువ్వు పోటీ పడుతున్నావు కాబట్టి, వాళ్ళతో నువ్వు కంపేర్ చేసుకుంటున్నావు కాబట్టి నువ్వు ఈ మొదటి మాటలు మాట్లాడక. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు 151 స్థానాలు గెలిపించుకుని సీఎం అయిన వ్యక్తి. నువ్వు ఒక్క స్థానంలో నువ్వు గెలవటానికి ఇన్ని పిల్లి మొగ్గలేస్తున్నావు. ఆ వర్మ గారి సంకన ఆగుతున్నావు, కాళ్ళు నొక్కుతున్నావు, ఏది పడితే అది పట్టుకుంటున్నావు. అయినా నిన్ను పట్టించుకోవట్లే. నిన్న నిజంగా పిఠాపురంలో నిన్ను చూస్తే నిజంగా జాలేసింది పావలా. మీ టీ టైం ఉదయ్తో అంటున్నావు. అరే ఉదయ్, మన పరిస్థితి ఏంట్రా? ఇలాగైపోయింది.
మళ్ళీ పట్టించుకోవట్లేదేంట్రా, ఆ కేక్ కన్నా నోట్లో పెట్టమనరా కొత్త అని నువ్వు చెప్పుతుంటే నిజంగా పవన్ కళ్యాణ్ నిజంగా జాలేసింది నిన్ను చూస్తుంటే. ఇంత దరిద్రంగా అయిపోయింది ఏంట్రా మన పరిస్థితి అని ఉదయతో అంటే నిజం. ఒక నియోజకవర్గంలో బలం లేకపోతే నీలాగే ఉంటుంది పరిస్థితి. నాయకుడు లక్షణం ఇది కాదు. నువ్వు ఒకళ్ళ మీద ఆధారపడే పరిస్థితి నీది, ఒకళ్ళ మీద ఆధారపడే జీవితం నీది, ఎవరో గెలిపించుకుంటే గెలిచే పరిస్థితి నీది. జగన్మోహన్ రెడ్డి గారు 175 నియోజకవర్గాల్లో ఆయన బొమ్మ పెట్టి గెలిపించుకునే స్థాయి ఆయింది. నువ్వు ఆయన గురించి మాట్లాడుతున్నావు. నీ పరిస్థితి పిఠాపురంలో నిజంగా పావలా జాలేసింది నేను చూస్తుంటే. ఆడిని కేక్ ముక్క నోట్లో పెట్టమనరా. అరే ఉదయ్ అడిగి చెప్పరా, అసలు మనల్ని పట్టించుకోవట్లేదు రేడు, మన పరిస్థితి ఏంట్రా ఎంతో దరిద్రంగా అయిపోయింది అని నువ్వు అంటే పావలా పాపరా. నీలాంటి పరిస్థితి పగోడికి కూడా రాకూడదు పావలా.